శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఏప్రిల్ 2026 నుంచి 11 ఏప్రిల్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహాల యొక్క స్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురుగారు, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో బుధ రాహులు, ఇక మీన రాశిలో కుజ శని రవి గారులు. 11 ఏప్రిల్ వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చిన్నది. గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే చూడండి, కుజ శని రవి గ్రహాల యొక్క యుతి మీనరాశిలో ఉంటూ ఉన్నది. ఇది ఏమాత్రము శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహస్థితి కాదు. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. అలాగే అనారోగ్యాలు, హృద్రోగాలు, కత్తిపోట్లు, కర్రపోట్లు, దెబ్బలాటలు, ఆపరేషన్స్, భూ తగాదాలు, ఫ్యాక్టరీలలో యజమానులకి కింది స్థాయి ఉద్యోగులకి అంటే స్టాఫ్ అందరికీ అన్నమాట, వీరికి తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి, సమ్మెలు ఇలాంటివన్నీ వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే అనారోగ్యాలు, రక్తస్రావాలు, రక్తపోట్లు, ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు కలగవచ్చో అన్ని రకాలైన అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే బుధరాహుల యొక్క కలయిక ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని బాగా తెలియజేస్తూ ఉంటుంది. అననుకూలమైనటువంటి పరిస్థితి గ్రహస్థితుల వల్ల ఆరోగ్యానికి సంబంధించి అంతగా బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము కూడా శని కుజ రవిలతో కలుస్తున్నందువల్ల ఇక్కడ చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయంటే, మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ అక్కడికి రాదు. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు సెలెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అమ్మకాలు తక్కువగా ఉంటాయి. వినియోగం పెరిగింది కదా, మరి అందరూ కొనుక్కోవాలి కదా అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్కువగా వాడతారు తప్ప కొని వాడాలి అనేటటువంటి ధ్యాస ప్రజలకు ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్నే ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఇది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే వినికిడి శక్తి చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఇక దాని గురించి ఆపరేషన్స్ ఉండడం కానీ, చెవి పోటు ఎక్కువ అవడం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గురువు గారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉంది. వార ప్రారంభంలో బుధ రాహువుల మీద పడుతూ ఉన్నది. వారాంతంలో ఒక్క రాహు మీదనే దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. ఇది నాస్తిక భావాలని చాలా వరకు తగ్గింపజేస్తుంది. కలిసి ఉన్నప్పుడు నాస్తిక భావాలు ఎక్కువగా ఉంటాయి. దృష్టి పడుతూ ఉన్నప్పుడు చాలా వరకు తగ్గేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాశి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రాశి మీద ఎప్పుడైతే నవమ దృష్టి పడుతూ ఉందో చాలా వరకు దైవభక్తి ఇనుమడించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఈ రకమైనటువంటి ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా కుజ శని రవి బుధ ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా ప్రతి మనిషి కూడా ఈ నవగ్రహ స్తోత్రాలు అలాగే ఈ 4 గ్రహాల స్తోత్రాలు కూడా పఠించవలసిందిగా సూచిస్తూ ఉన్నాను. అయితే గ్రహాల స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క కలయిక జరుగుతూ ఉంది మీనరాశిలో. ఇక్కడ శని గ్రహంతో పాటు రవి గ్రహంతో పాటు బుధుడు కూడా కలవడం చేత ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరికైనా ఇలాంటి రుగ్మతలు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. అలాగే డాక్టర్స్కి, ముఖ్యంగా ఈ వైద్య విద్యలో ఉన్న వారికి, వైద్యులకి, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి చాలా వరకు వాళ్ళు లాభాల బాటలో ఉంటారు అని కూడా తెలియచేయడం జరుగుతోంది. ఇక ఈ వారం రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 3వ స్థానంలో చంద్రుడు బాగున్నారు. అలాగే 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభ స్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సాధారణమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే రాశిలో కేతు ఉన్నారండి, 7వ స్థానంలో రాశిని చూస్తూ రాహు ఉన్నారు, 8వ స్థానంలో శనిగారు ఉన్నారు, శనితో పాటు కుజరవిలు కూడా ఉన్నారు. ఆ కలయిక అంత మంచిది కాదు. కానీ 8వ స్థానంలో
చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులు ఇవన్నీ, రాశిలో, సప్తమంలో, అష్టమంలో. మరి ఇన్ని రకాలుగా గ్రహస్థితులు ఇబ్బంది పెడుతూ ఉంటే చంద్రుడి వల్ల, శుక్రాచార్యుల గారి వల్ల, గురువు గారి వల్ల చాలా మేలు జరుగుతుంది అని మనం ఎలా చెప్పుకోగలుగుతాం? అంత చెప్పడానికి అవకాశం లేదు. గురుబలం చాలా బాగుంది కాబట్టి అష్టమ శని దోషం కొంచెం తగ్గుతుంది. శుక్రాచార్యుల వారి బలము బాగుంది, ధనము వస్తుంది, మీకు ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, ధాన్య లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి. ఏదైనా మణిమాణిక్యాలు కొనుక్కోవడానికి, అంటే ఈ పచ్చలు, కెంపులు, ముత్యాలు ఇలాంటివి ఏవైనా కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది. అది బంగారం అవ్వచ్చు కూడా, వెండి అవ్వచ్చు కూడా, విలువైన ఆభరణాలు అవ్వచ్చు కూడా, ఇలాంటివి ఏమన్నా కొనుగోలు చేయగలరు. అయితే అనారోగ్యం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, పబ్లిక్ రిలేషన్ అనేది ఇబ్బంది పెడుతుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది లేకుండా పోతుంది. ఎవరితో అయినా సరే మీరు సఖ్యంగా ఉంటున్నారంటే వారికి మీకు మధ్య ఆ సత్సంబంధాలు లేకుండా చేస్తుంది. ఈ రాహుకేతులు సప్తమంలోనూ రాశిలోనూ ఉండి చేసే పనులు ఇవే, చాలా చాలా ఇబ్బంది పెడతారు. అయితే కేతువు దైవభక్తిని కూడా పెంపొందింపజేస్తారు, కానీ మిగతా లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉండగా మీరు వీటిని అధిగమించాలి అనుకోవడం చాలా చాలా కష్టమవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు ఒక పట్టాన కుదిరేటట్టుగా లేవు, చేస్తూ ఉన్న పనులు ఆగిపోయేటటువంటి పరిస్థితి, ధనము వల్ల కానీ, ఎవరైనా పని చేసేవాళ్ళు దొరక్క కానీ, అన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం అక్కడ సమయం కేటాయించవలసి ఉంటుంది. కేటాయించలేకపోవడం వల్ల కానీ ఏదో ఒక విధంగా ఆ పని ఆగి కనిపిస్తుంది. ఇది మీకు మానసికమైన తాపాన్ని కలగజేస్తుంది. అబ్బా ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అని, ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఔషధ సేవ తప్పనిసరిగా చేసుకోండి. ప్రమాదాలని నిరోధించడానికే ప్రయత్నం చేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబ జీవితంలో అత్యధిక జాగ్రత్తలు పాటించండి. ఎక్కడా కూడా సాఫీగా జరిగిపోతోంది అని చెప్పడానికి రావట్లేదు, ఏదో ఒక ఆటంకం కనిపించబోతోంది మీకు. ఈసరికే మీకు అనుభవం అయ్యి ఉంటుంది, కనిపిస్తూ ఉండుంటుంది. ఇప్పుడు అదే కొనసాగుతూ ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం బాగున్నాయనే చెప్పచ్చు. మాతృవర్గ రీత్యా అంతగా బాగాలేదు, స్థిరచిరాస్తుల రీత్యా అంతగా బాగాలేదు. మీరు సుఖంగా ఉన్నారా అని చెప్పడానికి కూడా అంత బాగా గ్రహస్థితులు లేవు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతానం పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి. రుణ బాధల విషయంలో వారాంతంలో కొంచెం రుణ బాధలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది తప్ప ఇప్పుడైతే ఏమీ కనబడబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. 3 గ్రహాలు బాగున్నాయి కదా మనకి అనుకుంటే మిగతా 6 గ్రహాల యొక్క అననుకూలత ఉంది. ఏ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఆ గ్రహాలే ఇస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. గురువుల్ని సేవించండి, పెద్దల్ని సేవించండి, గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, గురు ఆలయాలు సందర్శించండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము 6వ స్థానంలోకి వచ్చి చాలా బాగుంది, రుణభారాలు తగ్గే విషయం. అలాగే బుధుని యొక్క సంచారము 8వ స్థానంలోకి వెళ్ళి కాస్త మనస్తాపాన్ని కలిగిస్తూ ఉన్నది. దీని గురించి మీరు ఎక్కువ ఆందోళన పడకుండా యోగా చేయడం అనే దాన్ని అలవాటు చేసుకోండి. చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకుంటూ నవగ్రహాల యొక్క హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు సమస్యలు మీకు సాధనలోకి వచ్చేస్తాయి. ఆ సమస్యల్ని మీరు అవలీలగా సాధించగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.